ఈరోజు యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేటటువంటి స్లోగన్తో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఈ ప్రపంచంలో యుద్ధం కాదు శాంతి కావాలి, ప్రజలందరికీ కూడా శాంతియుతమైనటువంటి ప్రపంచం కావాలని కోరుకుంటూ ఈ ర్యాలీని తీయడం ఎంతైనా ఆనందించదగిన, అప్రిషియేట్ చేయదగినటువంటి విషయము. ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా చిన్నపిల్లలు, చదువుకునేటటువంటి వాళ్ళు, వృద్ధులు, దానికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎన్నో వేలాది మంది చనిపోతూ ఉన్నారు. మొత్తము దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇది కేవలము వ్యక్తుల యొక్క ఈగోల కారణంతో లేదా దేశాలు వాటి యొక్క ప్రభావాన్ని చూపించుకోవడానికి జరుగుతున్నటువంటి యుద్ధాలను నివారించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో శాంతిని కాంక్షిస్తూ విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని సంస్థల వారు ఇటువంటి ర్యాలీని నిర్వహించడం అభినందించదగినటువంటి విషయం. దీనిలో పాల్గొంటున్న వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచం మొత్తం అశాంతితో అతలాకుతలమైపోతుంది. కారణం కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే. ఒక జాతి ఇంకొక జాతిని కాదు, ఒక మతం ఇంకొక మతాన్ని కాదు, ఒక దేశం ఇంకొక దేశాన్ని కాదు, కొందరు స్వార్థపరులైన వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఈ దురాశ, అలాగే దుర్మార్గము ఈ ప్రపంచం మొత్తానికి ఒక వినాశనానికి దారితీస్తుంది. వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు మధ్య జరుగుతున్న సందర్భాన్ని రెండు జాతుల మధ్యలో, రెండు దేశాల మధ్యలో అలాగా తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఒక మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ జరుగుతూ ఉన్నది. ఇది సరైన విధానం కాదు. మనం అందరం కూడా శాంతితో ఉండాలి, అలాగే మనం శాంతిని ప్రోత్సహించాలి. మన ఈ ర్యాలీ యొక్క గొంతు ఎంతవరకు వినపడగలిగితే అంతవరకు బలంగా వినపడి మనతో పాటు మన దేశంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఇటువంటి శాంతి యాత్రలు జరిపి మనం అందరం కూడా శాంతి కాముకులమని, అలాగే ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళు ప్రథములం అని చెప్పి మనం నిరూపించుకుంటూ ఈ ప్రపంచ శాంతి వాళ్ళిద్దరి మధ్యలో, ఈ దేశాల మధ్యలో కొనసాగాలని, విలసిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మొత్తం మన సంబంధించిన విజయవాడకు సంబంధించిన అందరూ పెద్దలు, అలాగే అన్ని మతాలు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, అలాగే సామాజిక ప్రగతి, అభ్యుదయం, సామ్యవాదం కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక సామెత ఉంది, మనిషి మరొక మనిషికి మృగము కాకూడదు, తోడేలు కాకూడదని. అంటే పగ ప్రతీకారాలు ఉన్నటువంటి వ్యక్తులను లాటిన్లో తోడేలుతో పోలుస్తూ ఉంటారు. మానవులందరూ కూడా సమైక్యతగా జీవించాలి, ఒకరికొకరు అభివృద్ధితో ఉండడానికి మానవ జీవితం అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పుడు మానవత్వ మనుగడకి ఒకలాంటి ఆటంకం జరుగుతున్నటువంటి సందర్భంలో స్వార్థము, వారి ప్రయోజనాలు పై చేయి కావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ వార్ అనేటువంటిది కేవలం మానవ జాతికే కాకుండా ప్రకృతి, ఎకాలజీ అన్నీ కూడా దెబ్బతింటున్నటువంటి సందర్భంలో సమాజంలో శ్రేయస్సు కోరేటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా శాంతిని కోరుకుంటూ ఉంటారు. అందువలన విజయవాడ సిటీలో ఈ పీస్ ర్యాలీని ఏర్పాటు చేయడం, యుద్ధం అనేటువంటిది నాశనం చేస్తుంది, శాంతి అనేటువంటిది ప్రజల యొక్క మనుగడను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తారతమ్యాలను ప్రక్కన పెట్టి, మతపరమైనటువంటి సాంప్రదాయాలను ప్రక్కన పెట్టి, సామాజిక పరమైనటువంటి విభిన్నతమైనటువంటి వాటిని ప్రక్కన పెట్టి అందరూ కూడా కలిసి బాయి సోదరులు అనుకుంటూ ఈ శాంతి యాత్రను చేస్తున్నాం. దీని మూలంగా పెద్దలకు, పాలకులకు కనువిప్పు కలిగి భగవంతుని యొక్క కృప అందరి మీద ఉండి శాంతిగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో మనం అందరం కూడా పాలు పంచుకుంటున్నాము. థ్యాంక్ యూ.